స్టార్ట్ అయిందా? అయిందా? స్టార్ట్ అయింది సార్. అందరికీ నమస్తే. కొంచెం లేట్ అయింది. కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మాట్లాడాలి. మనం ఏది మాట్లాడినా అథెంటిక్గా ఉండాలి. ఎందుకంటే కొంచెం అటు ఇటు మాట్లాడినా దాన్ని పట్టుకొని కొంతమంది ఊగుతూ ఉంటారు అటు ఇటు. ఇక్కడ 100 కోట్ల జాగా లేపింది పోయింది. చాలామంది ఏమంటారంటే నీకు ఎందుకు చక్రధర అంటాడు. నీ అవసరము నీ అయ్యే సొమ్ము పోతుంది తెలుస్తుంది ఆ బాధ. రూపాయి పనికిరానుంది. మా అన్న మా అన్న మా అన్న అంటావా అంటే ఎవరినైనా అంటారు. 100 కోట్ల భూమి ఎంత కష్టపడితే వస్తుంది వాళ్ళకి. 60 ఏళ్ళ 70 ఏళ్ళ చరిత్ర భూమి అది. ఏదో నిన్న మన వాణి మీద ముంచుకున్నది కాదు. అందుకోసం అబ్బాయికి బేసిక్గా ఎవరు లేరు అనుకుంటారు. సో మేము నిలబడ్డం అతనికి న్యాయం చేయాలనేది మా కాన్సెప్ట్. అతనికని కాదు, అతను ఒక ఎగ్జాంపుల్గా నిలిచిపోవాలి. సో ఈ యొక్క లైవ్ ఒక 15 మినిట్స్లో కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే లాస్ట్ టైం చాలా డీటెయిల్స్ చెప్పాను 46 మినిట్స్లో. కానీ మన మంత్రి గారు అది ఓర్చుకోలేక ఆ వీడియో డిలీట్ చేయించారు. నో ప్రాబ్లం, నువ్వు వీడియో డిలీట్ చేయిస్తావు కానీ మా భాషని మా కొట్లాటని నువ్వు డిలీట్ చేయించలేవు కదా. సో ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మన బాధితులు వచ్చారు. బాధితులు తర్వాత ఈ వరంగల్కి సంబంధించిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఇక్కడ వరంగల్ వీళ్ళు కొట్టుకొస్తే మాకేం ప్రాబ్లం లేదు. అట్లా చాలా మంది చాలా పంచాయతీలు కాడ నెత్తులు వల్ల కొట్టుకుంటున్నారు. అది కుటుంబ పంచాయతీలలో పోలీసులు రావద్దు, రాజకీయ నాయకుడు రావద్దు. మనం వీళ్ళకి ఎందుకు వచ్చినామంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే కమ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ మన పొన్నం ప్రభాకర్ గారి కుటుంబం రావడం అనేది దానికోసమే మనం కూడా రావడం జరిగింది. కొంతమంది ఏమంటారంటే చక్రధర్ కాంగ్రెస్ పార్టీలో నీకు ఆయన సూడా ఇయ్యలేదు, ఆ మంటతోటే నువ్వు చేస్తున్నావు, ఆయన ఉన్న సీఎం సూడా ఇయ్యనీకి ఆయనకే దిక్కు లేదు, నెక్స్ట్ గెలిచే పరిస్థితి లేదు, టికెట్ వస్తుందో లేదో తెలియదు. మా అన్న తప్పు చేయలే అని ఎవడెవడైతే చాలా మంది నన్ను చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. తల్లి పేరు పెట్టి దూషించడం, అట్లాంటి లోఫర్గాళ్ళు నాయకుడు ఎట్లో వాళ్ళు అట్లే ఉంటారు. అట్లాంటి బాస్కెట్స్ గురించి ఈడియట్స్ గురించి నేను పట్టించుకోను. ఎందుకంటే ఒక గొప్ప శిఖరాన్ని చేరుకోవాలన్నప్పుడు కొన్ని కుక్కల్ని దాటుకొని పోవాల్సి వస్తుంది. నువ్వు ఇంత 10 ఆడ బిస్కెట్లు వేస్తే పడుంటావేమో కానీ మేము అట్లా పడుండేటోళ్ళం కాదు. ఏదో కక్షపూరితంగానే మీ అన్ననికి ఇట్లా ఇబ్బంది పెట్టాలనుకుంటే నేను ఛత్తీస్గఢ్ వేయటండి వాడికి. ఎప్పుడో ఛత్తీస్గఢ్లో ఏముందో తెలుసా మీ అన్నకి? మీ అన్నని అడుగు చెప్తాడు. ఛత్తీస్గఢ్లో ఒక డ్రోన్ ఎగరేస్తే మీ అన్న మంత్రి పదవి ఎగిరిపోతుంది. నేను ఒక్కసారి నన్ను ఫోకస్ చేసినా అంటే అది పుట్టు పూర్వతరాలు కాదు, 7 తరాలు చదువుతా వాళ్ళది. మీ అన్న అక్రమ కేసులు పెట్టినా పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. ఉన్న విషయం ఏంటంటే దేశం చిన్నమల్లయ్య గౌడ్ గారు 4 సార్లు ఎమ్మెల్యే కానీ బస్సులో ట్రావెల్ చేసిండు ఆయన. ఈయన లెక్క హంగు ఆర్భాటాలు కాదు. అట్లాంటి గమ్లోళ్ళకి మేము విలువరిస్తాం. తెలంగాణ ఉద్యమం కోసం మా అన్న పోరాడిండు అంటే మీ అన్న ఒక్కడే పోరాడలేదా బాబు? ఆడ 1200 మంది చచ్చిపోయారు. మధుయాష్కి గౌడ్ కొట్లాడలే. మధుయాష్కి గౌడ్ మీరు బయట కొట్లాడితే ఆయన ఎంతో కష్టపడి రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఒప్పించిన ఘనత మధుయాష్కి గౌడ్ గారికి. అది మర్చిపోవద్దు. అన్ని జాతులలో 2 రకాలు ఉంటాయి. ఒకటి దోచుకునే రకం, ఒకటి పంచే రకం. మేము పంచే రకం. సో నోటికి వచ్చినట్టు ఆయన ఇప్పుడు నువ్వేదో మా అమ్మను, నా భార్యను, నా పిల్లల్ని తిట్టినంత మాత్రాన నిన్నేం సంకన ఎక్కించుకోడు. నిన్ను తన్నిగా గొడకన్న పెడతాడు. దయచేసి ఈ ఎవడైతే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో మినిమం అన్నం తిన్నట్టు పెట్టండి. ఎందుకు చెప్పాలా? నేను రైతులకు పని చేసినాను. మీ అన్న ఆడ జాగనే కొట్టేయకపోతే మీ అన్న జోలికి పోకపోదు. కానీ మీరు ఇట్లా మాట్లాడితే నాకు ఇంకా ఉత్సాహం వచ్చి మీ అన్న చరిత్ర మొత్తం తీసి బజార్కి రాహుల్ గాంధీ చేతిలో పెట్టొస్తాం. మరి సో ప్లీజ్ నన్ను రెచ్చగొట్టదు. నేను న్యాయంగా ధర్మంగా ఈ అబ్బాయికి ఏదైతే ల్యాండ్ రావాలో దానికోసం కొట్లాడుతున్నా. ఎందుకు కొట్లాడుతావు నువ్వు అంటే కొంతమంది సన్నాసులకు చెప్తున్నా, కొంతమంది ఎదవలకు చెప్తున్నా. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఆ ఊరిలో చక్రధర్ గౌడ్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిండు. కంటెస్ట్ చేస్తే 16,610 ఓట్లు పడ్డాయి. దాంట్లో నాకు ఓటేసిన వ్యక్తే రాగం శ్రీనివాస్. వాళ్ళ కుటుంబం అంతా వేసారని చెప్తలేను. ఆ అబ్బాయి ఒక ఎడ్యుకేటెడ్, ఫస్ట్ నాకు ఓటేసిండు. ఆయన ఓటేసిన రుణానికే
ఇంత కష్టపడుతున్నా, నన్ను నమ్ముకొని వస్తే ఇట్లా పనిచేస్తాం. బేసిక్గా నిన్న TV9లో పొన్నమానకు తప్పేయలేదు, పొన్నమానకు సంబంధమే లేదు, పొన్నమానకు అసలు పొన్నమూరో తెలియదట. పొన్నమూరో తెలియని మీరు ఇన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఎట్లా చేసిరు? అది పెట్టిందే, కంపెనీ పెట్టిందే 8వ నెల, మీరు అమ్ముక దొబ్బిందే 9వ నెల. మీరు ఏదైనా ఉంటే కోర్టు పరంగా కొట్లాడాలి. ఆ TV9 ఏం చెప్తారు? మేము కోర్టులో విజయం గెలిచాం, అనేది ఆర్డర్ పట్టుకరాపో చూస్తా. కలెక్టర్ ఇచ్చుడే తప్పు. ఈరోజు ఈ జాగా గురించి చాలా సింపుల్గా చెప్పాలంటే ఒకటే, ఒక వ్యక్తి మార్కెట్లో ఒక మహిళ చైన్ తెంపుకొని పారిపోయి మళ్ళీ తిరిగి ఆ చైన్ ఇస్తే వాడి మీద కేసు పెట్టాలా వద్దా? రెండోది, ఒక మహిళ చైన్ తెంపకపోయి ఆ దొంగ బంగారం ఒక దుకాణం అమ్మితే ఆ దుకాణం మీద కేసు కూడా పెట్టాలా వద్దా? ఈ రెండు లీగల్ ఆస్పెక్ట్స్లో మీకు ఏం చెప్తానంటే, ఇప్పుడు సిద్దిపేట కలెక్టర్ గారు ఇంత హంగామా జరుగుతుంటే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయి అఫీషియల్గా, నేను ఇచ్చిన ఆర్డర్కి నేను కట్టుబడి ఉన్నా, నాది తప్పే లేదని ఒక అఫీషియల్ ఆర్డర్. అలాంటిది ఇవ్వట్లేదంటే మధ్యలో మీకు ఎందుకు రా ఒకటే మురుగుతున్నారు లోఫర్గాలు. ఆడ కలెక్టర్ మాట్లాడాలి, ఆడ RDO గ్రౌండ్కే పోలేదు, ఆయన సీట్లో కూర్చొని సంతకాలు పెట్టేసిండు, ఒక MRO టకటక సంతకాలు పెట్టేసిండు, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ పోతే మన ఆధార్ కార్డు కొంచెం జిరాక్స్ నల్లగా వస్తే మంచిగా తీసుకురాపో అని పంపుతారు. మరి ఆ చుట్టుపక్కల ఇన్ని ఇల్లులు ఉన్నాయి, 8 ఎకరాలు 30 గుంటలు అయితే 16 ఎకరాలు. ఇప్పుడు చాలా మంది చక్రధర్ శ్రీనివాస్ కోసం నిలబడ్డాడు అంటున్నారు. శ్రీనివాస్ విషయం పక్కన పెడదాం. 8 ఎకరాల 30 గుంటలు అయితే నువ్వు 16 ఎకరాలు ఎక్కించినావు. 974, 975, 978, 979లో అపార్ట్మెంట్స్ ఉన్నాయి. గో గ్రీన్ 2 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. విఘ్నేశ్వర కాలనీలో ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. వైష్ణవి అపార్ట్మెంట్ ఉంది. శ్రీవాణి స్కూల్ సరౌండింగ్స్ లో ఉన్న అన్ని కూడా దీంట్లోకి వచ్చినాయి. సరే, ఇప్పుడు శ్రీనివాసు, వరంగల్ వీళ్ళంతా వాడి గంగలవాడి రావాలి, పక్కన పెడదాం. మరి నువ్వు నా కాన్స్టిట్యున్సీకి వచ్చి ఎవడి పర్మిషన్ తీసుకొని ఇదంతా చేసిన అంటే కలెక్టర్ గారు ఎట్లా తయారయ్యారంటే, కలెక్టర్ గారికి ఇబ్బంది అనిపిస్తే మీరు ఏ కేసాలు వేసుకోండి, నేను కోర్టులో సమాధానం చెప్తాను, నా దగ్గర ఉన్న సమాధానం. మీరు నిజంగా తప్పు చేయకపోతే ఈ పార్టీకి ఆ MROని, RIని వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి, ఏఓతో సహా. ఏఓ రాజ్ కుమార్తో సహా కిందున్న వాళ్ళ ఒక 4 ఆఫీసర్లని సస్పెండ్ చేయాలి. ఇప్పటి వరకు సస్పెన్షన్ జరగలేదంటే కీలక పాత్ర మీరే. ఏది మీకు సంబంధం లేదని చెప్పండి ఈ ఆర్డర్లో. అది పక్కన పెట్టేసి ఒకటే లొల్లి పెడుతున్నారు, మా అన్నం తిడుతున్నారు. ఇంకా చాలా విషయాలు చెప్తాను నేను. వీళ్ళకి ఏ సంబంధం లేకపోతే 16 ఎకరాలు ఇప్పుడు రిటర్న్ చేస్తే, ఇప్పుడు ఇదంతా పంచాయతీ మాకు ఎందుకు, ఇది మేము రిటర్న్ చేద్దాం అని కలెక్టర్ గారు అనుకున్నా, ఎవరికి 16 ఎకరాలు రిటర్న్ చేస్తారు? మీరు ఆల్రెడీ 30 ఏళ్ళ రికార్డు తొలగించారు. మీరు హద్దుపద్దులలో ఎవడున్నాడు వెనక ముందు ఏం చూడలే. 8 ఎకరాలు 30 గుంటలు మాత్రమే అక్కడ పొలం ఉంది. ఆ పొలాన్ని పక్కన పెట్టేసి అది చూడకుండా మిగతా 16 ఎకరాలు ఎక్కించారు. ఇప్పుడు దొంగ కదా ఒక పుస్తెలతాడు తెంపుకొని పోయి పశ్చాత్తాపడి మళ్ళీ వెనకకిచ్చినట్టు ఒకవేళ మీరు ఇయ్యాలనుకుంటే ఎవరికి చేస్తారా 16 ఎకరాలు? నంబర్ 1. సో అది తప్పే అవుతుంది. పోనీ మీరు 16 ఎకరాలు మిస్టేక్ అయి చేశారు అనుకుందాం. ఆ వరంగల్ పార్టీ వాళ్ళు ఎలా వేసుకున్నారు 16 ఎకరాలు? ఇలా ఏమంటది, మమ్మల్ని ఎవడన్నా పర్మిషన్ తీసుకొని కట్టిండా అవన్నీ మేము లాగేసుకుంటామంటే ఎవరయ్యే జాగ్రత్త లాక్కుండ్రు? ఏడవన్నారు మీరు వాళ్ళు కట్టేటప్పుడు? ఆ రోజే వచ్చి సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో కూర్చొని ధర్నా ఎందుకు చేయలే? ఆ రోజే అక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు కలవలే? అంత మంచి గట్టి వాళ్ళు గొర్రెలు మేకలు కోసుకొని దావత్ చేసుకుంటుంటే గాడిదలు వస్తురా మీరు? ఆ రోజు అడగచ్చు కదా. ఆ పొజిషన్లో ఎవడున్నాడు? 30 ఏళ్ళ నుంచి పొజిషన్లో ఎవడున్నాడు? వాళ్ళు డ్రిఫ్ట్ కోసము మన జనవరిలో డ్రిఫ్ట్ కోసం పెట్టుకుంటే 2025లో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. అంటే వాళ్ళని అన్నట్టే కదా, కాస్ట్కి వాళ్ళే ఉన్నారు కదా. మిమ్మల్ని ఎవడో ఎగేసుకొని వచ్చాడు కూర్చోబెడితే ఓ భజన చేస్తా ఉన్నారు. పొనమనకు తెలియదు, మీరు పొనమనకు తెలియదు అంటేనే అందరికీ డౌట్ వస్తుంది.
సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే కలెక్టర్ గారు 16 ఎకరాలు రిస్టోర్ చేయాలనుకుంటే ఎవరి పేరు మీద చేస్తారు? సరే 8 ఎకరాలు 30 గుంటలు వీళ్ళకి ఇచ్చేస్తారు, మిగతా ఎట్లా చేస్తారు అంటే చైన్ ఎత్తుకపోయి మళ్ళీ రిటర్న్ ఇచ్చినట్టే. సో మీరు తప్పు చేసినందుకు దాని మీద మేము లీగల్గా పోతాం. రెండోది కూడా పోతాం. మీరు 16 ఎకరాలు చేస్తే వరంగల్ వాళ్ళు డూడు బసవన్న తలకాయను ఊపి వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాలాజీ రియల్ ఎస్టేట్ వాళ్ళు తీసుకున్నారు. ఇద్దరిది క్రైమే, మీ ముగ్గురిది క్రైమే. మీరు నాదేం పోయింది ఎవరిదైతే ఏంది ఆస్తి అని ప్రజల యొక్క ఆస్తిని తీసుకుపోయి కబ్జా కోరుల లెక్క వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు వేరేవానికి అమ్ముకున్నారు. అంటే దొంగ చైన్ నింపుకపోయి ఎవడికో ఇస్తే వాడు దొంగ బంగారం అమ్మినట్టు మీరు అమ్ముకున్నారు. సో మేము ఇన్ని రోజులు మాకేంటంటే పృథ్వీ ఇలా మన పొన్నం పృథ్వీ అని పొన్నం ప్రభాకర్ కొడుకున్న విషయం నాకు తెలిసినప్పటికీ బేసిక్గా కొంత ఆ అబ్బాయికి ఏ కాంట్రవర్సీలో ఉండడు, వాళ్ళ పొన్నం ప్రభాకర్ కొడుకులు ఏ కాంట్రవర్సీలో ఉండరు పాపం అని చెప్పేసి వాళ్ళ పేరు తీయలే. కానీ ఇక్కడ వచ్చేసరికి నాగార్జున్, అర్జున్, నోముల వీళ్ళపైన పొన్నం పృథ్వీ వీళ్ళపైన కూడా మేము లీగల్గా కేసులు కడతాం ఖచ్చితంగా. దీనిపైనే మేము లీగల్ టీంతో మాట్లాడుతున్నాం. మీరు 8వ నెల ఫర్మ్ ఓపెన్ చేసి డిబిఎస్ బ్యాంకు నుంచి చెక్కులు ఎవరిచ్చారు, ఎంతెంత ఇచ్చారు, ఎన్ని పాస్ అయినాయి, ఇవంతా కూడా మేము అడుగుతాం. ఇదే ఊరికే వదిలేయం. ఎందుకంటే ఇవాళ ఒక్కరిని వదిలేస్తే ప్రజల ఆస్తికి రక్షణ లేకుండా పోతుంది. ఊరి నడుబొడ్డున మైత్రివనం ఆపోజిట్ బిల్డింగ్ రోడ్డుకున్న జాగాను మీరు చెరబట్టిరు అంటే మిమ్మల్ని వదిలేస్తే దానంత పాపం లేదు. ఇక మా గౌడ సమాజం నుంచి కొంతమంది నువ్వు గౌడ్ సాబ్ని మనం గౌడ్స్ అంటే మనం గౌడ్స్ అయితే మన ఆ యాదవుడు ఎవరు? బహుజనుడు కాదా? బహుజనుడు కాదా? నేను జైల్లో 2023లో ఇబ్బంది పడుతున్నప్పుడు నాకు ఎవరు నిలబడలే. కొంతమంది వర్గం నిలబడ్డారు నాతోని, ఎస్సీ ఎస్టీలు నిలబడ్డారు, యాదవ్ నిలబడ్డారు, బహుజన బిడ్డలంతా నిలబడ్డారు. కేవలం గౌడ్స్ అనే కాదు, ఎవరికి కోపం వచ్చినా ఎవరి రేపు నేను ఎమ్మెల్యేగా నిలబడి ఓటేయకపోయినా పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. సకల జనుల కోసం పనిచేయాలి. ఇక్కడ యాదవ్ బిడ్డలు పక్కకు పెట్టేసి సిగ్గు లేకుండా కొంతమంది యాదవ్ బిడ్డలు రిటర్న్గా మాట్లాడతారు, మా అన్ననంటవా అని. కొంచెం అయినా సిగ్గు ఉండాలి. ఎవరికన్నా వచ్చి దమ్ము ఉంటే సిద్దిపేటకి వచ్చి ఆ జాగాలకు వచ్చి నిలబడి డాక్యుమెంట్ తీసుకొని రా, నీకు దమ్ము ఉంటే నేను మాట్లాడతా, మీ అన్న ఎంత మంచోడు, నువ్వెంత మంచోడు. ఇలా రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం. ఈ ఏరియాలో ఉన్న 974 నుంచి ఎంతైతే సర్వే నంబర్లో ఉన్న వాళ్ళతోటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం అండ్ కలెక్టరేట్ దాకా ఒక ధర్నా చేపట్టే కార్యక్రమం. డేట్లు ఇప్పుడే చెప్పను, చేసేటప్పుడు చెప్తా. మా భూమి మాకు కావాలి కాన్సెప్ట్ పెరిగేం లేదు. మా భూమి మాకు కావాలి. మీరు కోట్లలో మేనేజ్ చేసారు అనుకోండి, పొన్నం ప్రభాకర్ గారు చేసుకోండి, మిమ్మల్ని ప్రజల్లో దోషించేస్తా. రేపు హుస్నాబాద్లో మీకు సింగిల్ ఓటు కూడా పడకుండా నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడతా. నువ్వు నా ఊరికి వచ్చి అక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను, మీ గ్యాంగ్ అంతా అనబట్టే అన్నకి శిష్యుడిలాగా ఉంటాడనో నువ్వు ఉన్నా, నేను శిష్యుడిలాగా ఉన్నా. కానీ నీకు ఒక శిష్యుని ఎలా చూసుకోవాలో మినిస్టర్ ఎట్లయినావో అర్థమవుతలేదు. అచానక్ అయినావు కదా, నీకు తెలియదు, మనుషుల విలువ తెలియదు. రైతులకు సేవ చేసినది నేను, నీ లెక్క ఆడిడ కాంట్రాక్ట్లు అవి ఇవి చేసినది కాదు. ఇంకా నన్ను రెచ్చగొడితే ఛత్తీస్గఢ్లో ఏం భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం భూములు ఉన్నాయి, ఏడేడ ఏమున్నాయి, నేను తవ్వుడు మొదలు పెట్టినా అంటే పురావస్తు శాఖ కూడా దోవది, అంతగానం దోతా నేను. సో జాగ్రత్త. నేను ఈ కలెక్టర్ ఆర్డర్ వచ్చే ముందే ఈ విన్సరిన్ వెంచర్స్, రెన్స్ ఫార్మ్స్, ఇందుర్తి మాధవి వీళ్ళందరూ కలిసి వీళ్ళకి ఇప్పుడు ఏదైతే పేర్లు చెప్పినో విన్సరిన్ వెంచర్స్, రెన్స్ ఫార్మ్స్, ఇందుర్తి మాధవి అనే వాళ్ళకి ఈ వరంగల్ ఒక డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసారు, కొంత డబ్బు తీసుకున్నారు. తీరా చూస్తే బాలాజీ వాళ్ళకి ఈ జాగా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ 3 కంపెనీలు సిద్దిపేటలో ఒక సూట్ ఫైల్ చేసినాయి. ఏమని?
సూట్ ఫైల్డ్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అండ్ దే ఆస్క్డ్ ఫర్ క్యాన్సలేషన్. వాళ్ళ క్యాన్సల్ చేసి మాకు ఇవ్వాలని. కానీ నిజానికి వస్తే వీళ్ళంతా మాఫియా, వీళ్ళందరూ కంపెనీలు, వీళ్ళంతా 2025లోనే పెట్టిరు వీళ్ళంతా కంపెనీస్. ఎవర్రా మీకు, మీరు ఏం చదువుకున్నారు? ఏమన్నా నేను ఎకనామిక్స్ చదువుకున్నా. కంపెనీస్ ఏంది, ఏవి ఎట్లుంటాయి, వాటికి ఒక పద్ధతి ఉంటుంది. ఈ ఇష్టం ఉన్నట్టు సిద్దిపేటలో అడిగేటోళ్ళు లేడు కదా అని ఏది పెడితే అదే పెడతావా? ఇప్పుడు రిట్ పిటిషన్ వేస్తే ఆ రిట్ పిటిషన్, ఆ పిల్లగాడు రాగం శ్రీనివాస్ వాళ్ళు వేసిన రిట్ పిటిషన్ తరపున వచ్చిన లాయర్ కూడా ఎవరు? మీ కుటుంబ సభ్యుడే. మీరు ఆడ గెలవచ్చు, ప్రజల్లో గెలవరు మీరు, మిమ్మల్ని గెలవనీయం. ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ స్కామ్ ఇదంతా. ఇలా మీరు ఏం చేశారంటే, ఆ పిల్లగాడు రాగం శ్రీని కట మెంటల్ కండిషన్ సరిగా లేదు అని టీవీ9లో చెప్తారు. మెంటల్ కండిషన్ బాగలేదు ఎవరికి? మీకు, మీ అధికారులకు బాగలేక ఎవడడుగుతాడులే అని చెప్పేసి డూడు బసవన్న లెక్క తలకాయ ఊపి జాగాలు ఇచ్చేసి 8 ఎకరాలు అయితే 16 ఎకరాలు. మీరు ఏం లేదు, సిద్దిపేట లాల్ కమాన్ రాసిర్రి, కొమట్ చెరువు రాసిర్రి, హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ రాసిర్రి. కొంచెమైనా సెన్స్ ఉండాలి. ఆ పిల్లగానికి మధ్యస్థిమితం ఉంది కాబట్టి వాడు నా దగ్గరికి వచ్చాడు. ఎవడు న్యాయం చేస్తాడో ఆడి దగ్గరికి వచ్చాడు. 9వ నెల నుంచి ఆ పిల్లగాడు స్ట్రగుల్ అవుతుండు. 7 నెలలు దాచిపెడితే తొవ్వి బయటికి తీసాం. అట్లుంటుంది మా పంతనం. ఆడిడ 5 రూపాయలు 10 రూపాయలు అడుక్కునే రకం కాదు. మెంటల్ కండిషన్ బాగలేంది ఆ బాలాజీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి. అండ్ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఈ 100 కోట్ల జాగా 2 రోజులు మాట్లాడి వదిలిపెడతానులే అని అనుకోవద్దు. గతంలో ఒకసారి ఫోన్ ట్యాపింగ్ కేసు వేసినప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పోలీస్ స్టేషన్ సంవత్సరం తిరిగిన కేసు పెట్టుడు నా బాధ వచ్చడం కాక, కేసు పెడితే ఎవడెవడైతే కట్టర్ కాంగ్రెస్ వాళ్ళని ఏమని మాట్లాడతారో వాళ్ళే వినండి. నేను వేసిన కేసులో న్యాయం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు నాకు అండగా నిలబడి నాకు చాలా సహాయం చేసిండు కోర్టులో. నేను ఓడిపోవచ్చు, హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టు పోయినా నేను వదిలిపెట్టలే, ఫైట్ చేసిన. రంగనాయక సాగర్లో కొట్లాడినాం, కొట్లాడతాం. నేను జడ్జిని కాదు, సంతకం పెట్టి వీడి దొంగ వీడిని కురిశిక్ష చేయండి అని చెప్పడానికి. కానీ నేను ఒక ప్రజాప్రతినిధిని. ప్రజల్లో వాళ్ళ యొక్క నిజమైన బుద్ధిని బయటపెట్టి ఆ యొక్క బుద్ధికి ప్రజలు శిక్షేసేలాగా చేస్తా. మిస్టర్ పున్నం ప్రభాకర్ గారు, మీరు అక్కడ ఎవరెవరితో ఏమేమి మాట్లాడుతున్నారో, మీ పక్కకున్న అనుచరులలో కూడా నా అనుచరులు ఉన్నారు, వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తారు. కొంచెం మీ భాష, మీ పద్ధతి. మీరైనా కేసులు చేయాలనుకుంటే ఐ ఆల్వేస్ వెల్కమ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏ కేసులైనా మాకు చట్టం తెలుసు. తెలంగాణ కేసీఆర్ని దాటుకుని వచ్చింది, ఆ యొక్క రాజ్యాన్ని చూసి వచ్చినాం. ఎంత ఇబ్బందులైనా ఫేస్ చేసి వచ్చినాం. నిజంగా చెప్పాలంటే ఇంత దుర్మార్గం అయితే సిద్దిపేటలో ఎప్పుడు జరగలే. మా సిద్దిపేటకు ఒక చరిత్ర ఉంది, ఉస్మానాబాద్కు ఒక చరిత్ర ఉంది. ఇక నీ చరిత్రనే మిగిలిపోయేలాగుంది. దేశని చిన్న మల్లయ్య గౌడ్ గారిని మరిపించేంత చరిత్ర నీది. ఎవడైనా ఆయన మీద నేను పగబట్టినా అని ఎప్పుడు అనుకోకండి. నా బాధంతో ఒకటే, మా జాగా మాకు ఇచ్చేయండి. మా సిద్దిపేట పిల్లగాడు రాగం శ్రీనివాస్ అండ్ అక్కడ ఉన్న 16 ఎకరాలు, దాని మీద ఆశ వదులుకోండి. మీరు నన్ను చంపిన ఆ జాగా మీకు కానీయ, మీరు నన్ను చంపిన ఆ జాగా మీకు కానీయ. చెప్తున్నా కదా, దీనికోసం ఎంత దూరమైనా వస్తా. ఒక్కసారి నేను ఏమైనా సబ్జెక్టు టేకప్ చేస్తే చివరి దాకా, అయితే ఓడిపోతా కానీ చివరి దాకా కొట్లాడతా. మన ఉస్మానాబాద్ గమ్లోళ్ళైనా, సిద్దిపేట గమ్లోళ్ళైనా, ఈ దేశంలో ఉన్న ఏ గమ్లోళ్ళైనా, సర్దార్ సర్వాయి పాపన్న మనం రాజ్యాధికారం చేపడదాం రా అన్నాడు. కానీ మా అంది భూములు గుంజుకుందాం, మనోన్నే దొక్కేద్దాం, బహుజనులను పీడిద్దాం అని ఏ రోజు అనలే. ఎవడెవడో నా పాత కేసులు తీసుకొచ్చి ముందడ పెడతాడు. జర బాగా వైరల్ చేయండి, నో ప్రాబ్లం. అవన్నీ ఎవడు పెట్టిండో తెలుసు, అవన్నీ ఎవడోడు ఏం చేసిండో తెలుసు. ఆ చిల్లర కేసులు అన్నీ దాటుకొని వచ్చిన. బహుశా అట్లాంటి కేసులు రేవంత్ రెడ్డి గారు ఎంకరేజ్ చేయరని నేను అనుకుంటున్నా. ఒకవేళ అట్లాంటి కేసులు సిద్దిపేట పోలీసు వాళ్ళు ప్లాన్ చేసినా మీరే ఆలోచించుకోరు. మరి మొన్ననే 9 మంది ఉరిశిక్ష చేశారు. మీరు ఇవాళ ఉంటాడు మంత్రి,
రేపు దిగిపోతాడు. ఈ 2.5 ఏళ్ళు కూడా ఆయన ఉంటాడని నమ్మకం లేదు. ఈయన మంత్రి పదవి తీసి ఉప ముఖ్యమంత్రి ఇస్తారట. ఈయననే పేపర్లో వేయించుకుంటాడు, నేనే ఉప ముఖ్యమంత్రి, బీసీలల్లా ముఖ్యమంత్రి వచ్చేది ఉంటే నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నాడ. కలలు కనకమ్మ, ఇంత సీన్ లేదు. మధు యాష్కి గౌడు నువ్వు కాకపోతే పిసిసి మధు యాష్కి గౌడ్కే ఇవ్వాలి. ఆయన పడ్డ కష్టానికి ఆయన మూలకు పడ్డాడు. అలాంటి వ్యక్తికి పిసిసి అధ్యక్షుడు ఇస్తే న్యాయం చేసినట్టు ఉంటుంది. ఒకవేళ మన పిసిసి గారిని కనుక మంత్రి చేస్తే, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడున్న పిసిసి చాలా నిజాయితీ పరుడు, మేము ఆయనతో ట్రావెల్ చేసినాం. ఆయన చాలా మంచి వ్యక్తి, మనిషిని మనిషిలాగా చూస్తాడు. నీ లెక్క కళ్ళు ఇక్కడికి వచ్చి అంత అహంకారం ఉండదు. అండ్ పోలీస్ ఆఫీసర్లు కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ ఎవరైనా కానీ ఒక రాజకీయ నాయకుడు లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది, మీ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. మీరు 45 ఏళ్ళు సర్వీస్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళు 10 మంది వస్తారు. ముఖ్యమంత్రులు 4-5 మారుతారు. మీరు ఆ విధంగా పని చేసుకోండి. మీరు జీతం మీద బతికేటోళ్ళు, ఎవరు బిచ్చమడుకునేటోళ్ళు కాదు. సరే లంచ వ్యవస్థ ఉంది అంటే అది పక్కన పెట్టండి, అది డిఫరెంట్. కానీ మీరు ఈ ప్రజాప్రతినిధులకు లొంగి పనిచేస్తే మీ ఇలా ఒక శాసించేంత ఎంత గొప్పగా మా కలెక్టర్ గారిని చూసి నేను ఇన్స్పైర్ అయినా. ఒకసారి ఒక వీడియో కూడా చేసిన, ఆమె చాలా నిజాయితీ పర్వాలని. ఇవాళ నాది తప్ప తనది తప్ప అర్థమవుతుంది. ఇలాంటి రాజకీయ నాయకుల చేతిలో పడ్డ వాళ్ళు ఎంతో మంది జైలుకు పోయినారు. దయచేసి మీ డ్యూటీని మీరు చేయండి. ఒకవేళ మీకు చేయబుద్ధి కాకపోతే మీరు డైరెక్ట్గా లీవ్ పెట్టుకొని వెళ్ళిపోండి. హరాస్మెంట్ చేస్తుండని పబ్లిక్లో చెప్పండి కదా. అంతేగాని ఇట్లాంటి అక్రమార్కుల చేతిలో బందీ అయ్యి మాలాంటలతో ఎందుకండి మాటలు పడతారు? దొంగ లెక్క ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఇప్పుడు డిఓపీటీలో పెట్టినా ఊకుంటానా? ఇప్పుడు పిఐఎల్ఏ ఇస్తున్నా, 50 మందితో ఇప్పిస్తున్నా కేసు. స్టేట్ మొత్తం సెన్సేషన్ అవుతుంది. 50 మందితో ఇప్పిస్తున్నా. చూద్దాం. ఇక్కడ మీరు ఏమైనా తమాషా చేస్తే నాకు కూడా కొంత గేమ్ తెలుసు. దయచేసి పోలీస్ ఆఫీసర్లు కానీ ఎవరు కానీ న్యాయం వైపు ఉండండి. ఎందుకంటే అది పేదల భూమి. అతని మెంటల్ కండిషన్ బాగుంది, మీ మెంటల్ కండిషన్ బాగలేదు. రెండో విషయం, పొన్నం ప్రభాకర్ మనుషులు ఎవడెవడైతే చెంచాగిరి చేసుకోవాలనుకుంటుండో చెంచాగిరి చేసుకోండి, నాకేం సంబంధం లేదు. మీరు ఎట్లా చేసినా పర్వాలేదు. మీ అన్న మా ఊరికి వచ్చి ఒక దొంగ ఈ భూమిలో అక్రమంగా లీగల్గా పోయి తీసుకుంటే మాకేం ప్రాబ్లం ఉండకపోదు. 8 ఎకరాలు 30 గుంటలు తీసుకున్నా నేను దాని గురించి పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నా ఓటర్స్ అన్నమాట. సో మాకు ఓటేసిన వాళ్ళకి ఇబ్బంది అయితే మినిస్టర్ గారు ఓవరుగా కొట్లాడతాం. ఇట్లే ప్రజలు సిద్దిపేటలో ప్రతి ఇంట్లో నా లైవ్ చూస్తారు. మీరు డిలీట్ చేపిస్తే నువ్వు డిలీట్ చేయించినావని కూడా చెప్తా, అది కూడా చూస్తారు. సో ఇలాంటి పనులు చేయకండి. ఆ జాగా రిటర్న్ ఇచ్చే ఆలోచన చేయండి తప్ప కొట్టేసే ఆలోచన చేయకండి. 2.5 ఏళ్లలో మీరు దిగిపోతున్నారు, మీరు గెలవరు. ఇప్పుడు నా మీద ఏమైనా కక్ష పెట్టి ఇబ్బంది పెడితే నేను ఎలక్షన్ టైంలో మీకు పట్టపగలే మీకు ఓటర్ల చేత చుక్కలు చూపించాల్సి వస్తుంది. దయచేసి నాకు ఎవరి మీద పర్సనల్ గ్రడ్జ్ ఉండదు, కానీ మీ వాళ్ళే నన్ను బాగా ఒక జుగుత్సాకరమైన మాట, తల్లిని పెట్టి తిట్టడం. బేసిక్గా నన్ను ఎవరన్నా తల్లిని పేరు పెట్టి తిడితే వాడి పేరు రాసుకొని దగ్గర పెట్టుకుంటాం. ఎందుకు చెప్పాలా? వాడు ఎప్పుడన్నా దొరికినప్పుడు న్యాయంగా చట్టంగా చట్ట ప్రకారమే వాడికి శిక్ష పడేలాగా చేస్తా. దయచేసి నోరు అదుపులో పెట్టుకోండి. మీ అన్నంటే ప్రేమ ఉంటే పొద్దుగాల ఇంత గిలాస పట్టుకొని ఆ గేట్ కాడ నిలబడి, అది మీ ఇష్టం, నాకేం ప్రాబ్లం లేదు. మీ అన్నది మీది. మాకు అట్లా ఉచ్చలు దొక్కే ఆలోచన లేదు, ఉచ్చలాగే ఆలోచన లేదు. నేను స్ట్రెయిట్గా గమ్లోని సర్దార్ సర్వాయి పాప నా వారసుని. ఈ లైవ్ కూడా ఎందుకు పెట్టినా అంటే ఇక లైవ్లు ఉండయి, లైవ్గా దిగుడే ఉంటుంది ల్యాండ్ మీదకి. పాంప్లెట్లు కొట్టించి దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. దీనిపైన ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి. మీరు హుస్నాబాద్లో మీరు ఏ దోపిడైనా చేసుకోరు, నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఆడ చక్రధర్ లేడు కదా, ఆడ చక్రధర్ ఉంటే చేయనియాడు. సో హుస్నాబాద్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ కూడా ఈయన వదిలిపెట్టి ఎవడు ఏం ప్రెస్ మీట్లు పెట్టకపోతే అందరు నవ్వుకుంటున్నారట. ఇడికి అమ్మ ఇక్కడ చక్రధర్ వస్తేనే నయ్యం రా బాబు, మనోళ్ళతోటి కాదు, మనోళ్ళంతా అవుట్డేటెడ్ అయిపోయారని మాట్లాడుకుంటున్నారట. దయచేసి అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా పొద్దుగాలనే ప్రెస్ మీట్లు పెట్టండి. మా సిద్దిపేటలో మా ఎమ్మెల్యే సాబ్కి
ఊరు మీద ఉన్న అన్ని ఆయనకి చూపు దూరం ఉంటుంది. ఊళ్ళో ఎవడేం చేసినా ఆయన కనిపించేది. మరి బీజేపీ బట్టలు చింపుకుంటారు, కాంగ్రెస్ బట్టలు చింపుకొని ఎవరికి లాభం? గడ జాగ కొట్టేస్తుంటే 100 కోట్ల భూమి గురించి మాట్లాడండి రా అంటే ఒక్కరికి శాతగాని ఇంత సబ్జెక్టు రాదు. పొలిటీషియన్ అని చెప్పుకుంటారు. ఊర్లో ఎన్ని సమస్యలు ఉన్నా ఒక్కడికి చేత కాదు. నీకు ఎవరికైనా కొట్లాడాలని షోకుంటే నాకు చెప్పురు, నేను సబ్జెక్టులు ఇస్తా కదా. ఊరి మీద కానీ సమస్యలు ఉన్నాయి. ఎన్ని వెంచర్లు ఉన్నాయా సిద్దిపేటలో అని చూడని అడిగితే ఇక 27 వెంచర్లు ఉన్నాయట. ఇక ఏం చేద్దాం మరి? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నాయి? 27 వెంచర్లు ఉన్నాయట. 2017-18 నుంచి అంటే దాదాపుగా 9 సంవత్సరాలలో ఈ 27 వెంచర్లు ఉన్నాయట లీగల్ గా. అంటే మిగతా అన్ని ఇల్లీగలే. ఇక డేటా అంతా రెడీగా ఉన్నది. కానీ దీని ఒకసారి తర్వాత చూస్తా ఈ సబ్జెక్టు. హాస్పిటల్ కూడా తర్వాత చూస్తా. సురభియోనికి బాగా రిలీఫ్ వచ్చింది అనుకుంటుంది ఈ మధ్య. రిలీఫ్ కాదమ్మా, ఇంకా కోర్టులో ఆర్డర్ కాపీ రాలే కాబట్టి నీకు చిన్న బ్రేక్ ఉన్నది. ఈ పొన్నం ప్రభాకర్ ఎపిసోడ్ నడుస్తుంటేనే నీది కూడా వలగొడతా. నువ్వు కూడా భూమి గవర్నమెంట్కి ఇచ్చేయాలి. పేదలు, ఎస్సీలు, ఎస్టీలు 200 గజాల భూమి లేక 100 గజాల భూమి లేక ఇబ్బంది పడుతుంటే అలాంటి వాళ్ళకి భూమి ఇయ్యరు. 21 ఎకరాలు వాడేదో చీరి కుట్లేస్తాడట పేద ప్రజలకి, సురభియోనికి ఇచ్చారు. ఏదో హైకోర్టులో మేనేజ్ చేస్తే అంత అవలాగాలం అనుకుంటున్నావు బిడ్డ? నీకు మేనేజ్మెంట్ ఏదో నేను చూపిస్తా. నువ్వేదో అనుకుంటాను పైస ఉంది కదా అని. అంబానీ అంతడానికి పైస ఉన్నా పనికిరాదు. అప్పుడప్పుడు గుర్తుపెట్టుకో. ఈ పొన్నం ప్రభాకర్ విషయంలో మాత్రం మేము ఎలాంటి పర్సనల్ కక్షలతో పోతలేము. దయచేసి అది గమనించాలి. అండ్ వారి యొక్క బంధు, మిత్ర, అభిమాన గణం ఎవరైనా మర్యాదగా మాట్లాడండి. మీరు మర్యాద తప్పితే మిమ్మల్ని ఏమన్నా చెప్పినా కదా, ఛత్తీస్గఢ్ పోతాను. ఛత్తీస్గఢ్లో చాలా ఉన్నాయి మీ అన్న కథలు, అన్ని తీస్తా. ఇక మొదలు పెట్టినా అంటే మీరు తట్టుకోలేరు. నాకు ప్రతి చోట ఇక మైనంపల్లి హనుమంతరావు వాళ్ళ ఇంట్లో ఛాయ్ తాగకుండా నన్ను తిడితేనే ఒకటి వీడియో తీసి పంపాడు. అది గుర్తుపెట్టుకోవాలి. నా దగ్గర ప్రతి వీడియో వస్తుంది. మీ అనుచరులే నా అనుచరులు. మీకంటే ఎక్కువ నా కోసం పనిచేస్తారు. మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కడు నాకు యాక్సెస్లో ఉంటాడు. దయచేసి ఆ ల్యాండ్ ఎట్లా ఇస్తారు, ఆ అబ్బాయికి ఎట్లా చెప్తారు చూసుకోండి. ఈ యూట్యూబ్లలో 4 రోజులే వస్తాయి కదా, వీళ్ళు 4 రోజులే మాట్లాడతారు కదా అనుకోకండి. అండ్ ముఖ్యంగా నన్ను రెచ్చగొట్టకండి. నన్ను రెచ్చగొడితే ఊరుకునేది లేదు. చక్రధర్ రియల్ ఎస్టేట్ ఏమి ఇయ్యాల చేస్తలేడు. వాడు పనికిమాలినోడు. ఈయన కాలు బూట్లు నక్కుతాడేమో. నువ్వు ఏదో రియల్ ఎస్టేట్ ఆఫీసు ఇయ్యాల పెట్టి వాళ్ళని డిస్టర్బ్ చేశారే ఫాల్తుగా. నేను ఇయ్యాల పెట్టలేరా బాబు? నువ్వు బచ్చగాను ఉన్నట్టున్నావు, కొత్త బిచ్చగాను ఉన్నట్టున్నావు. మొన్నటిదాకా కరీంనగర్లో ఉండేరా మీ పొనమా? నువ్వు అని వీకినవరా ఆ రోజు దాకా? వేస్ట్వేలో నేను ఎప్పటికేదో వ్యాపారంలో ఉన్నా, డబ్బు సంపాదించి ప్రజలకు ఇచ్చిన, జనానికి ఇచ్చిన. నీకు తెలియకపోతే తెలుసుకో. డబ్బుల కోసం చక్రధర్ ఇది చేస్తుండు. నీ డబ్బు మా కాలి గోటి కదరా బాబు. మేము సంపాదించాలనుకుంటే మా అంత మంచి భవిష్యత్తు ఎవరికి లేదు. మేము చట్టం, ధర్మం, న్యాయం, పేదోళ్ళు అని నిలబడతాం కాబట్టి ఇప్పటికి ఇంత సింపుల్ లైఫ్ గడుపుతున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ అబ్బాయికి కష్టం వచ్చిందంటే 1 సెకండ్ ఆగకుండా బయలుదేరి ఇప్పుడు 7 నెలల నుంచి మరుగున పడే సమస్యని ఇలా TV9 దాకా ఇచ్చినాం. రేపు రాహుల్ గాంధీ దాకా పోతాం. మేము ఇట్లే మొండిగా పోయి ఆ జాగా తీసుకుంటాం, మేము ఇది చేస్తామంటే ఎవరిని వదిలిపెట్టా. ఆ ఫర్మ్లో ఉన్న 4గురితో సహా, కలెక్టర్తో సహా, RDO సిద్దిపేటతో సహా, MROతో, RIలతో, అక్కడ ఏవోతో, కొన్నోడితో, అమ్మినోతో అందరి మీద కేసులు చేపిస్తా. అట్లిట్లా కేసు చేపియా. నేను చెప్తాను, ఇది 100 కోట్ల విషయం మీకు చిన్నగా కావచ్చు కానీ చాలా పెద్ద విషయం. అది పేదోడిది. వాళ్ళకి ఆ భూమి తప్ప దిక్కు లేదు. వాళ్ళ ఉరేసుకొని వస్తే సిద్దిపేట ఎమ్మెల్యే ఏం చేస్తాడు? సానుభూతి వ్యక్తం చేస్తావా? ఏడునా ఎమ్మెల్యేను? నీకు బాగా పౌరుషం వస్తుంది. పటపట పళ్ళు కొరుకుతావు. ఎవడన్నా తెల్లంగా వేసుకుంటే నీకు వశం కాదు. నువ్వు ఎట్ల ఎమ్మెల్యే అయినావో ఏం కథను. ఈసారి సప్పుడేకనన్నా ఊకోరాదు. అంటే బయటకు పో. ఏం చేస్తావు? నేను ఎవ్వడేమనద్దాయే. నువ్వు చేసే కథలు ఇవాయే. 373 ఎకరాలు కొట్టేసిండు పొంగులేటి సీను అంటే ఈయన ఎవడు? మీ సుట్టపోడా, మీ ఎల్మోడా? ఇప్పటి వరకు ప్రశ్నించవు.
నీ సైడ్ ఉన్నాడు ఎవడు సపోర్ట్ చేయడు. చెప్పు మరి పొన్నం ప్రభాకర్ మా బీఆర్ఎస్ వాడే, పొంగులేటి సీను నికార్స్ అయిన కాంగ్రెస్ వాడే అని చెప్పరాదు. లేకపోతే ఈడ ముట్టిన పైసలు ఆడ ముట్టలేదా? అరే రోజు రోజు నీ గ్రాఫ్ దిగిపోతుందా బాబు? నువ్వు ఎమ్మెల్యేవి, నేను ఏమన్నా పోనీ అనుకుంటున్నా, ఎందుకు పోనీలే అనుకుంటే సైలెన్స్ ఊకున్నా నీతో పరిశానే ఉన్నది. ఇక ఒకసారి ఒక మల్క నీది కూడా అరుచుకుంటావు మరి బిడ్డ. నువ్వు ఎంత నువ్వు సిద్దిపేటలో అన్యాయం జరిగినందుకు మినిమంగా ఓట్లు వేసినందుకు గాల కోసం కొట్లాడు. ఊరవతల్లో తిరుగుతావు నువ్వు. ఆ ఊళ్ళో ఏమైతుందో పట్టించుకో. మనకెందుకురా వాడు మనకి కూడా తీయగలరా అంటవా? అరే ఏం ఎమ్మెల్యే ఉన్నాయా బాబు? హరీష్ రావు నీ అంత దుర్మార్గునైతే నేను ఏడేస్తుండే. ఆ బీఆర్ఎస్ వాడికి ఎవరికైనా నా మీద కోపం వచ్చి కామెంట్లు పెట్టినా మీ అన్నని అడుగుండ్రా, రేపు మిమ్మల్ని కూడా ఎవరైనా గుంజుకపోతే వస్తాడా మీ అన్న? పనికి మాల దిక్కుమాల సమస్యల గురించి రేవంత్ రెడ్డి ఫోటో వేయలేదని కర్రలు పట్టుకొని వీడు, కర్రలు పట్టుకొని వాడు నిలబడతారు, కొట్టుకోరు పీకరు మీరు. రేపు మీ జాగాలు దుబ్బేస్తే తెలుస్తుంది. జేబులోకి వెళ్ళి 100 రూపాయలు పడిపోతూనే పానం వెళ్ళిపోతుంది. 100 కోట్లు పోతే ఎట్లుంటుంది? అప్పుడే హరీష్ రావు నువ్వు రాజీనామా చెయ్యి. నువ్వు రాజీనామా చెయ్యి. ఇలాంటి వాడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. నీకంటే 1,00,000 టైమ్స్ కేటీఆర్ బెటర్. కేటీఆర్ అయితే నిజంగా కేటీఆర్ బెటర్. నీ లెక్క కాంప్రమైజులు కాడు. మొగోళ్ళు ఒక్క కొట్లాడతాడు. నువ్వు బీఆర్ఎస్లో ఉంటావు, బీజేపీలో ఉంటావు, కాంగ్రెస్లా, సిపిఐలా, సిపిఎంలా, ఏ పార్టీలైనా నువ్వే ఉంటావు. ఇక మీకే తెలియాలి. ఇదైతే ఇప్పటి వరకు ఇక మీద లైవ్ ఏం పెట్టాం. ఇక లైవ్ ఉండదు. కానీ ఎవడెవడైతే వాగుతుండో ఫస్ట్ వీడియో మొత్తం చూసి మీ అన్న చేసింది కరెక్టా రాంగా అని తెలుసుకొని నా మీదకి వాగండి. ఇంకొకసారి ఎవరైనా పిచ్చి పిచ్చి వాగితే ఊరుకునేది ఉండదు. నా దగ్గర కూడా మనుషులు ఉంటారు బిడ్డ, గలీజ్గా తిడతారు. ఎందుకు? అది మంచి సంస్కృతి కాదు. నేను మీ అన్నను ప్రశ్నిస్తున్నా, నీకు చేతనైతే నువ్వు ప్రశ్నించు నన్ను కూడా. అంతేగాని ఈ పిచ్చి పిచ్చి మాటలు కామెంట్లు చేస్తే నేను కూడా పెద్ద స్పందించను అని చెప్తున్నా. మీ అన్నను అరుచుకుంటా మరి గట్టిగా. నేను అరుచుకున్నా అంటే మళ్ళీ మీ అన్న సైజ్ 0 అవుతాడు. ఇక వెయిట్ లాస్ అవుతుంది నాతో పెట్టుకుంటే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఢిల్లీ దాకా తీసుకపోతాం ముచ్చట, జంతర్ మంతర్ దాకా పోతుంది. అసలే 2.5 ఏళ్ళ ఎలక్షన్స్ ఉన్నాయి. అది ఆలోచన చేసుకొని మీకు పొన్నం ప్రభాకర్ గారు మీకు ఐడియాలు కూడా రాంగ్ ఇస్తాడు. నీ ఓన్లో కింద ఉందని నన్ను తిట్టినట్టు వాడిని కూడా తిట్టింటావు ఎప్పుడో. అందుకే వాడు నిన్ను కుడిపించే పని పెట్టుకున్నాడు. కొంచెం ఇంటెలెక్చువల్స్ ఐడియాలు తీసుకో. ఏం చేస్తే ఇది సాల్వ్ అవుతుంది, నా కొంప కొల్లేరు కాదు, నా బతుక ఆగం కాదు అని కూల్గా చదువుకున్న లెక్క ఆలోచించు. అంతేగాని ఇంకా అగ్రెసివ్గా పోతే సెంటు భూమి కానుంచి ఇంచు భూమి కానుంచి నేను లెక్క పెట్టుకుంటూ వస్తా. ఈడీలో ఫైల్ చేస్తా, ఇన్కమ్ ట్యాక్స్లో ఫైల్ చేస్తా. మీరు ఏ ప్రాతిపదికన బాలాజీ ఫండ్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేశారు ఇవన్నీ తీస్తా. సో బీ కేర్ఫుల్ విత్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. రాజ్యాంగం తెలిసినంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అసలు కేసర్ వస్తుంది. సో ఇది. అండ్ నా లైవ్ చూస్తూ ఎవరైతే తిట్టుకున్నా అభిమానించినా ఒక మాట చెప్తా, ప్రజల సమస్య అంటే ముందుకొస్తా. ఉత్తిగా టీవీలకు వచ్చి హరీష్ రావు తిడితే ఫేమస్ అవుతా, నాకు అంత ఫేమస్ కావాల్సిన అవసరం. నేను ఫేమసే ఆల్రెడీ, నేను చాలా ఫేమసే. నన్ను మంచి తిట్టినా చెడు తిట్టినా నాకుండే పేరు నాకు ఉంటుంది. ఎవరినో తిట్టి ఫేమస్ కావాలనుకోవట్లేదు. ఉస్మానాబాద్ దాటితే మీ అన్నోడో బంది తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది గుర్తుపెట్టుకొని. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ నౌ. అండ్ ఇంకా ఏదైనా సమస్యలున్నా ఏమున్నా ప్రజల కోసం అయితే నేను దాని తలదూరుస్తా. ఇది 2 కుటుంబాల మధ్య నేను రాను, కానీ ప్రజలకి ఏదైనా గవర్నమెంట్ నుంచి ఇబ్బంది అయినా ఇంకేదైనా వేరే విధాలుగా ఇబ్బంది అయినా నేను 100% వాళ్ళతో నిలబడతా. ఇక పొన్నం ప్రభాకర్ గారు, మీరు దీన్ని ఎట్లా సర్దిదిద్దుకుందామన్నా ఈ సర్దిదిద్దుకోలేరు. చాలా పెద్ద క్రైమ్ చేసిరు ఇది. ఎందుకంటే సొంత కొడుకు మీద, సొంత అన్న కొడుకు మీద ఇద్దరు అంత చిన్నవాళ్ళ మీద రిస్క్ చేసే వాళ్ళు నీ మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే హైలైట్ ఉండు. పాపం వాళ్ళని ఆగం చేసినా ఇంకా వాళ్ళ మీద ఎవరో మీద ఎంత చేసినాం.
ఛత్తీస్గఢ్లో ఎంతమంది మీద ఎంత జాగలైనాయి అన్నీ తీసుకుంటా మరి. ఇక నన్ను ఇక్కడ దాకానే ఆపాలి, నన్ను ఛత్తీస్గఢ్ దాకా తీసుకపోకు అనవసరంగా, అది మీకే మంచిది కాదు. దయచేసి ఇదేది వ్యక్తిగతంగా నేను అనట్లేదు, అందరంటే నాకు గౌరవం ఉన్నది. ఒక గౌరవ బిడ్డగా మీరు మంత్రిగా ఉండడం నాకు చాలా మంచిగా అనిపించిన, చాలా చండాలంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాడు మంత్రి ఎట్లా అయినా బాబు అని. సో పీసీసీ ఇవ్వాలనుకుంటే మాత్రం నీకైతే ఇవ్వద్దనే చెప్తా 100%. మధుయాష్కి గౌడ్ గారికి ఇవ్వాలి. తెలంగాణ కోసం రాహుల్ గాంధీ గారితో ఎన్నో చర్చలు చేసిండు, మీరు షో చేసిరంటే ఓకే. మీరేం తుపాకీ గుండు తగలే, నీకేమో రాయితో ఫట్మన్న కూడా నెత్తి మీద కొట్టలే. జస్ట్ అందరు చేసినట్టే కొంతమంది పొలిటికల్ డ్రామాలు చేసినట్టే నువ్వు యాక్షన్ చేసినావు. సో థ్యాంక్ యూ ఫర్ టుడే. మీ ఆశీర్వాదాలు ఉంటే నా రోజు బతుకుంటా. ప్రజలు ప్రశ్నిస్తే చక్రధర్కి అండగా నిలబడితే మీకోసం మీ బ్లెస్సింగ్స్ తోటి ఆయుష్ చూసుకొని ఇంకా ముందుకెళ్తా. లేదు ఎవడో గుట్టంగాడో ఒక రోజు నరికి పారేస్తాడు అనుకుంటే కూడా పెద్ద ఫరకపడేది ఏం లేదు, ఎప్పుడైనా పోవాల్సిన వాళ్ళమే. బట్ జనం కోసం నిలబడితే దాంట్లో ఉండే కిక్కు వేరే ఉంటుంది. ప్రజల కోసం పోరాడితే ఆనందం వేరే ఉంటుంది. మన వల్ల ఒక కుటుంబం బాగుపడితే ఆనందం ఇంకా బాగుంటుంది. ఈ వాణి వీడిని ముంచే డబ్బులు తిని వాటితో పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని తిరిగి మజా చేసిన దానిలో నాకేం పెద్దగా అట్లాంటి బతుకు అవసరం లేదు. నేను చాలా సింపుల్గా బతుకుతా. నాకు ఇప్పుడున్న లైఫ్ చాలా బాగుంది. ఎవరి దగ్గర నువ్వు సంచులు పట్టుకొని వచ్చి నాకు పెద్ద సంబరం ఏం అనిపించదు. సో థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో డిలీట్ చేయాలనుకుంటే మళ్ళీ 100 వీడియోలు చేస్తా పొన్నం ప్రభాకర్. సో ప్రజలు చూడని, ప్రజలు చూడాలి కూడా, దానికోసం వీడియో చేస్తాం. తొందరలో ఒక 50 మందితో కలిసి కేసేస్తాం. థ్యాంక్ యూ.